తిరుమలలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు రెండవ ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాదాపు గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో తిరుమల తిరుపతి మధ్య ఘాట్ రోడ్లో ప్రయాణం చేయాలంటే భక్తులు, వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, తిరుమలలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? గత 2 రోజులుగా తిరుమలలో వర్షాలు భారీగా పడుతుండటంతో తిరుమల రెండవ ఘాట్ రోడ్ లో అక్కడక్కడ కొండచర్యలు విరిగిపడుతున్నాయి. ఈ రోజు అకస్మాత్తుగా తిరుపతి నుంచి తిరుమలకి వచ్చే రెండవ ఘాట్ రోడ్ లో 9వ కిలోమీటర్ల వద్ద కొండ చర్యలు విరిగిపడడంతో రోడ్డు మొత్తం రాళ్లతో నిండిపోయింది. దీంతో దాదాపు గంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది. అనంతరం వెంటనే టీటీడీ సిబ్బంది వెళ్లి ఆ రాళ్లనంతా తొలగించి ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించారు. అలాగే ఈ కొండచర్యలు విరిగిపోయిన సందర్భంలో ఆ రోడ్డుకి కింది భాగాన్ని కూడా రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయింది. దీనివల్ల ఈ వర్షాలు మరి పాటు ఇలాగే పడతా ఉంటే రోడ్డు కూడా కుంగిపోయే ప్రమాదం ఉంది శ్రీరామ్. అలాగే తిరుమల శనివారం చివరి వారంగా ఉంది. తిరుమలలో భక్తులు కూడా అధికంగా వస్తున్నారు. ఈ వర్షాల కారణంగా భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్ లో వర్షంలోనే కలుసుకుంటూ సోమవారం దర్శనానికి వెళ్ళవలసి వస్తుంది శ్రీరామ్. రైట్, ఈ రోడ్డుకు సంబంధించి ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎందుకంటే వాటర్ వల్ల ఈ వర్షాలు కంటిన్యూస్గా పడడం వల్ల రోడ్డు కుంగిపోయే ప్రమాదం ఉందని మీరు చెప్తున్నారు కదా. దీనికి సంబంధించి గతంలోనే ఇది ప్రతిసారి జరిగింది. గతంలో దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా వేశారు. తిరుమల పాటు యూనియన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక కమిటీ కూడా వేశారు. దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు. అంటే ఎక్కడెక్కడైతే ఈ ప్రమాదకర సంఘటనలు జరుగుతున్నాయో అలాంటి ప్రదేశాల్లో రాళ్ళు రోడ్డుపైకి పడకుండా కంచెలాగా వేయాలని కూడా గతంలో తీసుకున్నారు. కానీ దాని ఇంప్లిమెంటేషన్ లో మాత్రం ఇంతవరకు ఎలాంటి ముందడుగు వేయలేకపోతుంది టీటీడీ. ఇదే విధంగా భవిష్యత్తులో కానీ ఇదే నిర్లక్ష్యం టీటీడీ ఘాట్ రోడ్ లో మరింత ప్రమాదంగా తయారైతే అవకాశం ఉంది. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకి ఘాట్ రోడ్ మార్గం గుండా వస్తుంటారు. ఈ అనుకోని సంఘటన ఇలా రోడ్డు కుంగిపోవడం జరిగితే ఒకసారిగా తిరుమలకు వచ్చే భక్తులు కూడా నిలుపుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కూడా భవిష్యత్తులో ముందుగానే ఈ ఘాట్ రోడ్ లో వర్షాలకి రాళ్ళు రోడ్డు మీద పడకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే ఎక్కడైతే ప్రమాదమైన ప్రదేశాలను గతంలో గుర్తించిందో ఆ ప్రదేశాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఘాట్ రోడ్ లో చాలా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు పడిన సంఘటనా స్థలానికి తిరుమల టీటీడీ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఏం చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు కూర్చొని సమావేశంలో చర్చించుకుంటూ తెలుస్తుంది. రేపు దీని మీద పూర్తి స్థాయిలో ఈవోతో కూర్చొని నిర్ణయం తీసుకొని ఏర్పాటు ఆ రోడ్డుని వెంటనే మరమ్మతులు చేయాలని కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ ప్రసాద్.